హాయ్ నమస్తే అండి, నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు అయితే మనం ఒక మారుతి సుజుకి సియాజ్ అండి, సియాజ్ అయితే రావడం అయితే జరిగింది. మోడల్ పరంగా మాట్లాడుకుంటే 2017 ఎండింగ్ 18 రిజిస్ట్రేషన్ అనమాట. ఇన్సూరెన్స్ చూసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, టైర్ ఫుల్ ఉన్నాయి, స్టెప్ని కూడా ఫుల్ ఉందన్నమాట, డబల్ కీస్ ఉన్నాయి. బండి రీడింగ్ విషయానికి వస్తే 83,000 అండి. 83,000 అయితే తిరిగింది. కంప్లీట్లీ ట్రాక్ ఉంది. ఫస్ట్ ఏమంటే మనం ఇంజిన్ చూపించేద్దాం ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ అంతా చూపించేసి లాస్ట్ ఇంజిన్ కాకుండా ఫస్ట్ ఇంజిన్ చూపిస్తాను. బండి ఎంత క్లారిటీ ఉందో మీకు కూడా అర్థమవుతుంది. ఒకసారి ఇంజిన్ సెక్షన్ కూడా చూసుకోండి, ఏ ఒక్క పార్ట్ కూడా రీప్లేస్మెంట్ ఉండదు అన్నమాట. బండి ఒక్కసారి మీరు కరెక్ట్ గమనించుకోండి మొత్తం ఇంజిన్ సెక్షన్ ఒక్కసారి. ఎందుకంటే ఫస్ట్ ఇంజిన్ ఎందుకు చూపిస్తానంటే, అంటే లాస్ట్ లో చాలా మంది ఇంజిన్ సెక్షన్ అంతా వీడియో చూడరు, అందుకని ఫస్ట్ లోనే ఇంజిన్ చూసుకోండి. మీకు కూడా ఒక క్లారిటీ, అంటే మీకు బండి ఎట్లుంది ఏమనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఇంకా అప్పర్ ఆర్మ్స్ అయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అది ఇంకోటి ఏమంటే మెయిన్ చెప్పాలంటే ఇది వాటర్ వాష్ అండి. చాలా రోజులు అయింది మనం చెప్పుకొని, గాలి వాటర్ వాష్ అని చాలా రోజులు అయింది మనం బహుశా చెప్పుకొని ఆయన గురించి. సో అక్కడే వాటర్ వాష్ అయిందండి బండి దగ్గర. ఇంజిన్ చాలా బాగుంది కదా. సో బండి కూడా అట్లే ఉంటుందండి. లైవ్కి వచ్చిన తర్వాత మీకు బండి కూడా అట్లే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా రైట్, బండి విషయానికి వచ్చేద్దాము. బండి అంటే బ్యానెట్ వేసేసి బండి డీటెయిల్స్ విషయానికి వచ్చేద్దాము. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి. సో ఇంకా బండి డీటెయిల్స్కి వస్తే, బండి డీటెయిల్స్ అయితే చెప్తే కదా, 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ అండి. సో ఫ్రంట్ గ్లాస్ కూడా మారలేదన్నమాట. టోటల్ అన్ని గ్లాసులు ఒకటే ఉన్నాయి. ఇంకేమంటే టచ్అప్ అంటారా, టచ్అప్ అనేది చిన్న చిన్న టచ్అప్, కామన్ గా చిన్న చిన్న టచ్లు షోరూమ్ బండి కూడా ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా 2018లో అయింది. ఫ్రంట్ గ్లాస్ కి రిజిస్ట్రేషన్ అప్పుడే వేస్తారనమాట. బండి నెంబర్ కూడా చూసుకోండి, 8388 అనమాట బండి నెంబర్. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి మీరు. ఇంటీరియర్ లోపల ఒక్కసారి గమనించుకుంటే ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. మెయిన్ ఏమంటే మనం 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 బేస్ చూసుకునే ఫస్ట్ క్వాలిటీ అండి. క్వాలిటీ మీద ఇంట్రెస్ట్ పెడతాం ఎప్పుడు కానీ మనం అయితే, కానీ మన వాళ్ళు అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది ఏమంటే మీ మదనపల్లిలో రేట్లు ఎక్కువ ఉంటారు. అవును, రేట్లు ఎక్కువే, కానీ క్వాలిటీ కూడా అట్లే దొరకాలి కదా. లోపల ఇంటీరియర్ అంతా మీరు చూసే పని ఉండదండి, మాక్సిమం పక్కాగా ఉంటుంది బండి అయితే కదా. రూఫింగ్ అంతా మీరు అసలు గాలి వాటర్ వాష్ అయింది కాబట్టి మీకు అసలు ఏమి చూసే పని ఉంటుంది. ఒకవేళ రూఫింగ్ ఇంత అంత డస్ట్ ఉన్నా కూడా మీకు క్లారిటీగా రూఫింగ్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఆయన దగ్గర పోతే బండి ఒకటి చెప్తా చూడండి, గాలి వాటర్ వాష్ పోయిందంటే బండి బండి వాటర్ వాష్ కాక మీకు రూఫింగ్ కాడ నుంచి, టోటల్ ఇంటీరియర్ కాడ నుంచి, ఇంజిన్ సెక్షన్ కాడ నుంచి టోటల్ గా ఫ్లాట్ చేస్తాడండి ఆయన అయితే. అందుకని మాక్సిమం మన డీలర్లు అయితే, మదనపల్లి డీలర్ మాక్సిమం గాలి వాటర్ వాష్ వెళ్తారు. సో ఆయన గురించి ఏమంటే చాలా రోజులు చెప్పుకోను కాబట్టి మనం చెప్తాను ఇప్పుడు. సో ఇంకా బండి బాడీ లైన్ పరంగా మాట్లాడుకుంటే, బాడీ లైన్ కూడా చాలా బాగుంది. బాడీ లైన్ మీకు కూడా వీడియోలో కూడా క్లారిటీగా, ఎందుకంటే మనం ప్రతిదీ క్లారిటీగా చూపించాలా. చాలా సార్లు నేను చెప్పిన, ఎందుకంటే జస్ట్ చాలా మంది ఉంటారు, జస్ట్ ఈ వీడియో బండి బాగుందండి, ఇదండి అదండి చెప్పి ఇక్కడ తగిలింటుంది, కానీ అది మీకు చూపిరు, అంటే అది హైడ్ చేస్తారనమాట. మన దగ్గర అట్లా ఉండదండి. ఇంకా టైర్స్ విషయానికి వస్తే, టైర్స్ కూడా 4 కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీ కూడా ఫుల్ ఉంది. బండి నంబర్ కూడా 8388, బండి నంబర్ కూడా బాగుంది. సో బండి రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఏపీ 37 అండి. ప్రజెంట్ మదనపల్లికి అయిపోయింది అనమాట. మనకు కావాలంటే కూడా జస్ట్ తంబు టోకన్ వేసుకోవచ్చు. ఇంకా బండి చూసుకుంటే రౌండ్ ఒకసారి చూపించేస్తాం మీకు, మాక్సిమం చూపించేస్తాం. మళ్ళీ ఒకసారి మనము రీడింగ్ విషయానికి వద్దాం. ఎందుకంటే క్లారిటీగా నేను చాలా సార్లు చెప్పేది ఏమంటే, మనము రౌండ్ గా మొత్తం బండి క్లారిటీగా చూపించాలండి. ఎందుకంటే మనము పనికిరాని బండి అయితే ఇవ్వడం లేదు, మంచి బండి వేస్తున్నాం. అట్లాంటప్పుడు మనం కూడా క్లారిటీగా చూపించాలా. చిన్న చిన్న టచ్అప్ ఏమైనాయి, ఎక్కడ ఏమైంది అనేది మొత్తం క్లారిటీగా చూపించాలా. ఎందుకంటే చాలా మంది మదనపల్లి, అదే చెప్తా అంటే కదా ఇంతకు ముందు కూడా ఒక విషయము, మీ మదనపల్లిలో రేట్లు ఎక్కువ అంటారు. అవును, మా మదనపల్లిలో రేట్లు ఎక్కువే, కానీ రేట్లు తక్కువ ఉండే చోటు కూడా ఉన్నాయి, రేట్ ఎక్కువ ఉండే చోటు కూడా ఉన్నాయి. సో మా దగ్గర అయితే రేట్ ఎక్కువే ఉంటుంది, కానీ బండి కూడా అట్లా ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది రేట్ ఎందుకు ఎక్కువ చెప్తున్నారని చెప్పి. రేట్ ఎక్కువ చెప్పినారంటే దాని తగ్గట్టుగానే బండి ఉంటుందండి మాక్సిమం. ఎందుకంటే రేట్ తక్కువ బండ్లు కూడా ఉన్నాయి. సో మన దగ్గర అయితే లేవు, బయట ఏడైనా ఉంటాయి. తక్కువ రేట్లు కూడా దొరుకుతాయి మదనపల్లిలో భారీ రేట్లు. మదనపల్లిలో ఏం పెద్ద తోపులు తురుములు ఏం కాదు. మదనపల్లిలో చీప్ రేట్లు కూడా దొరుకుతాయి. సో క్వాలిటీ అన్క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ బండి అయితే రేట్ ఖచ్చితంగా పట్టాలా. ఇంకోటి ఏమంటే మనోళ్ళు ఏమంటే గమనించాల్సింది ఏమంటే, ఎక్కడ కానీ మనోళ్ళు ఆఫర్ అంటానే పరిగెత్తారండి. ఆఫర్ అంటే అక్కడ బండ్లు ఏం పెద్దగా బాగుండవండి. ఇక్కడ చూడండి, రీడింగ్ చూసుకుంటే 83,000 అయితే తిరిగింది బండి. రీడింగ్ అయితే కదా 83,000 అయితే తిరిగింది. లాస్ట్ సర్వీస్ కూడా ఇక్కడ చూపిస్తా. లాస్ట్ సర్వీస్ కూడా షెల్ లో చేయించినారు అనమాట. 81,000 అయితే లాస్ట్ సర్వీస్ చేయించినారు అనమాట. 91 అయితే నెక్స్ట్ సర్వీస్ కి వెళ్ళాలండి. ఇంకా లోపల చూసుకుంటే ప్లేయర్ కార్డ్ నుంచి అన్ని చూసినారు కదా అప్పుడే మీకు క్లారిటీగా. సో ఎవరైనా కావాలంటే దయచేసి, అంటే మంచి సెడాన్ బండి ఇది, ప్రీమియం గా కనిపిస్తుంది. అంటే డిజైర్ కంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్ కాబట్టి బండి బాగుంటుంది. వీడియో అండి, జెడ్డీ కాదు, జెడ్డీకి ఏమంటే మనకు అలై వీల్స్ వస్తాయి. జెడ్డీ ప్లస్ కి అయితే కీ స్టార్ట్ రాదు, బటర్ స్టార్ట్ వస్తుంది. సో ఎవరైనా కావాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. బండి అయితే చాలా బాగుంది, అండ్ షోరూమ్ కండిషన్ లో ఉంది, షోరూమ్ మెయింటెనెన్స్ లో ఉంది. బండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అంటే దానికి నేను గ్యారంటీ ఉంటాను. ఎందుకంటే మంచి బండ్లు ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఖచ్చితంగా ఇస్తాను. అలాగే ఎవరు గ్యారంటీ ఇవ్వరు, బోరు కూడా. ఎందుకంటే
అందరూ చెప్పేస్తారండి ఆఫీస్ వరకే, ఆఫీస్ నుంచి బయట బండి పోతాను ఎవరు ఏం పట్టించుకోరు. మనలా కాదు. మనం అన్ని ప్రతిదీ నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటా. రెస్పాన్సిబిలిటీ అంటే బండి ఇచ్చే వరకు కాదు. బండి ఇచ్చిన తర్వాత కూడా మన రెస్పాన్సిబిలిటీస్ చాలా వరకు ఉంటాయి. సో నా దగ్గర కొన్న వాళ్ళకైతే అది అంతా తెలుసు అన్నమాట. ఓకే. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ మా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కెమెరామన్ హరీష్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్ అండి.